అంటే ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, ఒక నాయకుడు ఒక సంకల్పం తీసుకుంటే డైరీ ఫార్మర్స్కి కలిగినటువంటి ఎడిషనల్ బెనిఫిట్ ఇది. దిస్ ఈజ్ ది ఎడిషనల్ బెనిఫిట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. అమూల్ ఇవి కలుపుకుంటే మోర్ దాన్ 5,100 కోట్ల రూపాయలు కేవలం ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆల్ దీస్ డైరీ ఫార్మర్స్ వర్ బెనిఫిటెడ్. ఎందుకంటే ఇంకా నాయకుడు ఇంకేం చేయాలి? ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇన్ని రకాల చర్యలు తీసుకోవడం కారణంగా మన ప్రభుత్వం గద్దెనెక్కే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 1,20,00,000 లీటర్లు ఒక రోజుకి ప్రొక్యూర్మెంట్ ఉంటే 1,20,00,000 లీటర్లు ఈ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ ఉంటే మనం దిగిపోయే నాటికి 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి చేరుకున్నాం. 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి మనం చేరుకున్నాము. ఇన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాం కాబట్టి, రేటు బాగుంది కాబట్టి, జగనన్న పాలవెలుగు ప్రోగ్రాంలో భాగంగా చేయూత ప్రోగ్రాంను మనం ఇంటర్లింక్ చేసాము. వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాంని ఇంటర్లింక్ చేసి ఎవరెవరికైతే మహిళలకు మనం వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నామో వాళ్ళందరూ ఇంటింటికి కూడా వెళ్ళి, అమ్మ మీరు డైరీ యూనిట్స్ తీసుకోండి అని చెప్పి బ్రతిమలాడితే ఒక 3 సంవత్సరాల్లోనే 3,78,000 మంది మహిళల చేత మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాం. 3,78,000 మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాము ఒక్క 3 సంవత్సరాల్లో, అదనంగా కొనిపించగలిగాము. వాళ్ళు విదిన్ ది స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా, అవుట్ సైడ్ ది స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా అనేది దట్ ఈస్ అప్ టు దెమ్. 3,78,000 యానిమల్స్ చేయూత బెనిఫిషరీస్తో మేము కొనిపించగలిగాం. దానివల్లనే ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. 1,20,00,000 లీటర్ల నుండి 1,54,00,000 లీటర్లకి పెంచగలిగాం మేము. దేశంలో 2022-23 నాటికి, దేశంలో 2022-23 నాటికి మన రాష్ట్రం మిల్క్ ప్రొడక్షన్లో 5వ స్థానంలో ఉంది. వీఆర్ ఇన్ 5th ప్లేస్. కానీ ఈరోజు 6వ స్థానానికి దిగజారిపోయాం మనం. 25 వచ్చేసరికి 6వ స్థానానికి మనం దిగజారిపోయాం మనం. మహారాష్ట్ర మనల్ని క్రాస్ చేసి ముందుకెళ్తే మనమేమో వాళ్ళ కిందకు వచ్చాము. ఇంకెంతకంటే ఏం చెప్పాలా? ఈ రాష్ట్రం, ఈ అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడులో తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లో పాలకొండ ఒలుకుతోందని చెప్పి రాయించుకునేటటువంటి స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది.